టార్క్ వోల్టేజ్ ఎనాలజీ అండ్ టార్క్ కరెంట్ ఎనాలజీ చూద్దాము. సో ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ ఐటమ్స్ ఆర్ సో టార్క్ వోల్టేజ్ ఎనాలజీలో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఐటమ్స్ వీఆర్ టేకింగ్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్పుట్, డిపెండెంట్ వేరియబుల్ అవుట్పుట్, డిసిపేటివ్ ఎలిమెంట్, స్టోరేజ్ ఎలిమెంట్, ఫిజికల్ లా అండ్ చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో మెకానికల్ రొటేషనల్ సిస్టంలో సో వాట్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్? టార్క్ వోల్టేజ్ ఎనాలజీ అంటున్నాం కాబట్టి టార్క్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అనమాట. సో టార్క్ ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ విచ్ ఈస్ ద ఇన్పుట్. దెన్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టార్క్ అంటే దట్ బికమ్స్ ద డిపెండెంట్ వేరియబుల్ సో విచ్ ఈస్ అవుట్పుట్. సో టార్క్ వల్ల ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఏమవుతాయంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా అండ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అవుతాయి. సో అదేవిధంగా డిసిపేటివ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే డాష్ పార్ట్ బి అండ్ డాష్ పార్ట్ బి అవుతుంది. స్టోరేజ్ ఎలిమెంట్స్ ఇన్ మెకానికల్ రొటేషన్ సిస్టమ్ ఆర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జే అండ్ స్ప్రింగ్ కే. సో వాట్ ఈస్ ద ఫిజికల్ లా ఇన్ మెకానికల్ రొటేషన్ సిస్టమ్ అంటే న్యూటన్స్ సెకండ్ లా. సో దట్ ఈస్ సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది టార్క్స్ ఈక్వల్ టు 0. సో సమ్మేషన్ ఆఫ్ టార్క్ ఈక్వల్ టు 0. So next, changing the level of independent variable in mechanical rotation system is gear. So T1 by T2. So T1 and T2 అనేటివి టార్క్స్ అన్నమాట ఈక్వల్ టు N1 by N2. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ వాల్యూస్? సో ఎలక్ట్రికల్ సిస్టంలో ఈ మెకానికల్ రొటేషన్ సిస్టమ్కు ఈక్వలెంట్ వాల్యూస్ ఏవి? ఎనాలజీ ఏంటి అంటే సో టార్క్ ప్లేస్లో టార్క్ వోల్టేజ్ రిలేషన్ కాబట్టి టార్క్ వోల్టేజ్ ఎనాలజీ కాబట్టి టార్క్ ఈక్వలెంట్ వోల్టేజ్ అవుతుంది. సో నెక్స్ట్ దట్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్పుట్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఈస్ వోల్టేజ్. సో వాట్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్? దట్ ఈస్ అవుట్పుట్. సో మెకానికల్ రొటేషన్ సిస్టంలో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా అండ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అవుతాయి అన్నమాట. సో ఈ ఈక్వలెంట్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏంటి? యాంగులర్ వెలాసిటీ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏంటంటే సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వలెంట్ టు ఛార్జ్ అవుతుంది అనమాట, ఛార్జ్ క్యూ. అండ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వలెంట్ కరెంట్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సో ప్రీవియస్ వీడియోలో సో ఇక్కడ వోల్టేజ్ అండ్ టార్క్ రిలేషన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఫాము ఈ ఫామ్. సో టార్క్ వోల్టేజ్ రిలేషన్లో ఈ ఫాము మ్యాచ్ అవుతుంది. మ్యాథమెటికల్ ఫామ్ V ఈక్వల్ టు RI, T ఈక్వల్ టు B ఒమేగా కంపేర్ చేసుకోవాలి. సో అదేవిధంగా V ఈక్వల్ టు LdI బై dt, T ఈక్వల్ టు J D ఒమేగా బై dt కంపేర్ చేసుకోవాలి. సో మ్యాథమెటికల్ ఫామ్ సిమిలర్గా ఉండాలి. సో అదేవిధంగా V ఈక్వల్ టు 1/c ఇంటగ్రేషన్ I dt, T ఈక్వల్ టు K ఇంటగ్రేషన్ ఒమేగా dt కంపేర్ చేసుకోవాలి. కాబట్టి R ఈక్వలెంట్ టు B అవుతుంది, L ఈక్వలెంట్ టు J అవుతుంది, 1/c ఈక్వలెంట్ టు K అవుతుంది. సో ఆ విధంగా మనము యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా ప్లేస్లో ఛార్జ్ క్యూ అవుతుంది. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో ఏమవుతుంది? సో ఛార్జ్ ప్లేస్లో టీటా ఉంది అండ్ V ప్లేస్లో సో ఛార్జ్ ప్లేస్లో టీటా ఉందన్నమాట. అండ్ ఒమేగా ప్లేస్లో కరెంట్ ఉంది. సో ఒమేగా ప్లేస్లో కరెంట్ ఉంది అండ్ ఛార్జ్ ప్లేస్లో టీటా ఉంది. సో హియర్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వలెంట్ టు ఛార్జ్ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఈక్వలెంట్ టు కరెంట్ అవుతుంది అనమాట. సో డాష్ పాట్ ఈక్వలెంట్ సో డిసిపేటివ్ ఎలిమెంట్ మెకానికల్ రొటేషన్ సిస్టంలో డాష్ పాట్ అయితే ఎలక్ట్రికల్ సిస్టంలో రెసిస్టెన్స్ అవుతుంది. స్టోరేజ్ ఎలిమెంట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జే అయితే దాని ఈక్వలెంట్ టు ఎలక్ట్రికల్ సిస్టంలో ఇండక్టెన్స్ ఎల్ అవుతుంది. సో వన్ మోర్ స్టోరేజ్ ఎలిమెంట్ స్ప్రింగ్ కే అయితే ఎలక్ట్రికల్ సిస్టంలో ఇన్వర్స్ ఆఫ్ కెపాసిటెన్స్ 1/c అవుతుంది. సో ఫిజికల్ లా ఇక్కడ న్యూటన్స్ సెకండ్ లా దట్ ఈజ్ సమ్మేషన్ ఆఫ్ టార్క్స్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అవుతుంది అనమాట. టార్క్ వోల్టేజ్ రిలేటెడ్ లా ఏమవుతుంది? కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఎనీ లూప్ ఈజ్ 0. సో చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ మెకానికల్ రొటేషన్ సిస్టంలో గేర్ అంటాము, దట్ ఈస్ T1 బై T2 విచ్ ఈస్ ఈక్వల్ టు N1 బై N2 అయితే ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది అనమాట. సో చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎలక్ట్రికల్ సిస్టంలో ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. సో V1 బై V2 ఈక్వల్ టు
N1 by N2. సో V1 V2 అనేటివి ప్రైమరీ కాయిల్ వోల్టేజ్ అండ్ సెకండరీ వైండింగ్ వోల్టేజ్ అనమాట. V1 V2. N1 by N2 అంటే ప్రైమరీ వైండింగ్ నంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ సెకండరీ వైండింగ్ నంబర్ ఆఫ్ టర్న్స్. సో అదేవిధంగా టార్క్ కరెంట్ ఎనాలసీ. సో మెకానికల్ రొటేషన్ సిస్టంలో టార్క్ కరెంట్ ఎనాలసీ. సో ఇక్కడ కూడా ఇఫ్ యూ సీ ది పారామీటర్స్ ఆర్ ఐటమ్స్, independent variable input, dependent variable output, dissipative element, storage element, physical law and changing the level of independent variable. So if you see the mechanical rotation system parameters, so torque is the independent variable and దాని రిజల్ట్స్ ఏమవుతాయి, అవుట్పుట్ దట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్స్ ఏమవుతాయంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా, యాంగులర్ వెలాసిటీ ఒమేగా. అండ్ డిసిపేటివ్ ఎలిమెంట్ ఇక్కడ ఏమవుతుందంటే డాష్ పార్ట్ బి అవుతుంది అనమాట. అండ్ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జే అండ్ స్ప్రింగ్ కే. అండ్ ఫిజికల్ లా ఏమవుతుందంటే న్యూటన్స్ సెకండ్ లా. సో దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ టార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ టార్క్స్ ఈక్వల్ టు 0. అండ్ చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే గేర్. సో T1 by T2 ఈక్వల్ టు N1 by N2. నౌ వీ హ్యావ్ టు రైట్ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ టర్మ్స్. సో టార్క్ కరెంట్ ఎనాలిసిస్. సో టార్క్ ఈక్వలెంట్ కరెంట్ అవుతుంది అనమాట, కరెంట్. అండ్ రిమైనింగ్ ప్లేస్లో ఏమవుతాయంటే నౌ వీ హ్యావ్ టు కంపేర్ దిస్ మెకానికల్ రొటేషన్ సిస్టమ్ విత్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 2. సో టార్క్ ప్లేస్లో ఈక్వలెంట్ కరెంట్ ఉంది, ఒమేగా ప్లేస్లో సో ఈక్వలెంట్ వోల్టేజ్ ఉంది, అండ్ ఫ్లక్స్ ప్లేస్లో ఈక్వలెంట్ టీటా ఉంది. సో ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉందన్నమాట, సో ఫ్లక్స్ ప్లేస్లో. అండ్ ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఫార్మ్స్ కంపేర్ చేస్తే I ఈక్వల్ టు 1 by RV. సో వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ దిస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. T ఈక్వల్ టు B ఒమేగా కాబట్టి 1 by R ఈక్వలెంట్ ఈజ్ B అండ్ B ఈక్వలెంట్ ఈజ్ 1 by R అండ్ I ఈక్వల్ టు 1 by L ఇంటగ్రేషన్ V dt. సో దాని ఈక్వలెంట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట ఈ ఈక్వేషన్. T ఈక్వల్ టు K ఇంటగ్రేషన్ ఒమేగా dt. సో 1 by L ఈక్వలెంట్ ఈజ్ K ఈక్వలెంట్ ఈజ్ 1 by L. అండ్ సిమిలర్లీ I ఈక్వల్ టు C dV by dt. సో దీని ఈక్వలెంట్ మ్యాథమెటికల్ ఫామ్ ఇక్కడ ఉంది, T ఈక్వల్ టు J d omega by dt. సో C ఈక్వలెంట్ ఈజ్ J. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, ఈక్వలెంట్ ఎలిమెంట్స్. అండ్ పారామీటర్స్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ మెకానికల్ టర్మ్స్. సో టార్క్ ప్లేస్లో కరెంట్ ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ప్లేస్లో వోల్టేజ్ ఉంటుంది, అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో ఫ్లక్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఆర్ ద ఈక్వలెంట్ వాల్యూస్. సో హియర్ టార్క్ ఈక్వలెంట్ ఈజ్ కరెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా ఈజ్ ఫ్లక్స్ పై, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ వోల్టేజ్ V, అండ్ డాష్ పార్ట్ ఈక్వలెంట్ ఏమవుతుందంటే కండక్టెన్స్ G 1 by R. దట్ ఈస్ ద డిసిపేటివ్ ఎలిమెంట్. సో ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్స్, డిసిపేటివ్ ఎలిమెంట్. నౌ స్టోరేజ్ ఎలిమెంట్స్ మెకానికల్ రొటేషన్ సిస్టంలో ఏమున్నాయి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ స్ప్రింగ్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వలెంట్ టు ఎలక్ట్రికల్ సిస్టంలో ఏంటంటే కెపాసిటెన్స్ C, అండ్ స్ప్రింగ్ K ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ టర్మ్స్. ఎలక్ట్రికల్ సిస్టంలో ఏమంటే ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టెన్స్ 1 by L. సో ఇక్కడ ఫిజికల్లా కంపేర్ చేస్తే న్యూటన్స్ సెకండ్ లా. సో సమ్మేషన్ ఆఫ్ ది టార్క్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కిర్చాఫ్స్ కరెంట్ లా. సో సమ్మేషన్ ఆఫ్ కరెంట్ ఈక్వల్ టు 0. సో అండ్ చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ గేర్ అని తీసుకుంటాం అనమాట, గేర్. సో T1 by T2 ఈక్వల్ టు N1 by N2. సో అదే ఎలక్ట్రికల్ సిస్టంలో ట్రాన్స్ఫార్మర్. సో I1 by I2 ఈక్వల్ టు N2 by N1. సో ఇక్కడ ఈ వీడియోలో సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టార్క్ వోల్టేజ్ ఎనాలసీ అండ్ టార్క్ కరెంట్ ఎనాలసీ ఇన్ మెకానికల్ రొటేషన్ సిస్టమ్. సో టార్క్ అంటేనే మెకానికల్ రొటేషన్ సిస్టమ్ అనమాట. సో టార్క్ వోల్టేజ్ ఎనాలసీ అండ్ టార్క్ కరెంట్ ఎనాలసీ.